బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ పట్లోల కార్తిక్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఈ దీక్ష ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడల్లా రైతులని స్కీమ్ల పేరుతో కొత్త విధానాల పేరుతో మోసం చేస్తున్నది. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తాం, రైతు బంధు పెంచుతాం, బోనస్ ఇస్తామని చెప్పి అది అయిపోగానే పార్లమెంట్ ఎన్నికలప్పుడు 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తాం, రైతు బంధు పెంచుతాం అప్పుడు చెప్పి మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి స్థానిక ఎన్నికలు ఏదో విధంగా ఓట్లు వేయించుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ రైతు బంధు అనే ఒక రైతు భరోసా అనే ఒక కొత్త పథకాన్ని మళ్ళీ ప్రజల ముందుకు తీసుకొస్తుంది. కాబట్టి ఈ మోసాన్ని నమ్మొద్దు, ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీకి రాజకీయం బుద్ధి చెప్పాలా, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని చెప్పిన ఒక ఉద్దేశం అయితే, రైతుల తరఫున ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, కొట్లాడుతని చెప్పడం రెండో ఉద్దేశం. అంటే ఎన్నికల్లో అయితే ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు మాత్రం 12,000కే కుదించారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి సార్? అది కూడా నమ్మకం లేదు. గత సంవత్సరంలో ఒకసారి ఇలా ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ సంవత్సరంలో ఎంతమందికి రైతు బంధు ఇచ్చారు ఇవ్వలేదనే ఒక క్లారిటీ కూడా లేదు. రుణమాఫీ 30% కన్నా 30% కన్నా 1% కూడా గ్రామాల్లో ఎక్కడ ఎక్కువ చేయలేదు. సో నమ్మకం లేదు ప్రభుత్వం మీద, ప్రభుత్వం నడిపే వాళ్ళ మీద నమ్మకం లేదు. కాబట్టి రైతులను కూడా నమ్మకం కోల్పోదు, విశ్వాసం కోల్పోదు, ధైర్యం ఉండండి, మేము ఉన్నామని చెప్పడానికి ఈ కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది. అంటే ప్రధాన డిమాండ్ ఏంటి సార్? అంటే ఈ దీక్ష ద్వారా మీరు ప్రధాన డిమాండ్ ఏంటంటే రైతు బంధువులు ఎటువంటి కొరియలు పెట్టొద్దు, 6,000 కాదు 7,500 రూపాయలు ఇవ్వాలి, ప్రతి ఎకరాకు కూడా ఇవ్వాలి, వ్యవసాయం యోగ్యన ప్రతి అగ్రికల్చర్ ల్యాండ్ కూడా రైతు బంధు ఇవ్వాలని ఒక డిమాండ్తో 1, 2 రైతు భరోసా, రైతు రుణమాఫీ పేరు మీద అయితే మోసం చేసిర్రో తొందరగా రైతు రుణమాఫీ కూడా సంపూర్ణంగా చేయాలని రెండో డిమాండ్ పెట్టి ఈ ధర్నాలు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.